మొదటి పత్రిక 9వ అధ్యాయం, క్షమించండి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీ ఫీవర్ తగ్గిందా? మీకు తగ్గిందా? మళ్ళీ ఇలా చేసినారా? టెస్టులు చేసినారా? చేయలేదా? ఏమొచ్చింది? సేమ్ అంటే నార్మలా? ఏది ఐడియల్ పాజిటివా? ఓకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అందుకని స్పీకర్ వేసి చెప్తాం. వాక్యం చదువుతున్నదని కూడా పరిశుద్ధాత్మను బోధించవచ్చు, అర్థమయ్యేలాగా వెలిగించవచ్చు. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. కావున లోబడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. మళ్ళీ చెప్తాం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు, ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. అందరూ పంట కోయను. దేని గురించి మాట్లాడుతున్నాడు? డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? విత్తడం కోయడంతో పోలుస్తున్నాడు. అదే డబ్బులు ఇవ్వడం ఈజ్ ఈక్వల్ టు డబ్బులు విత్తడం. డబ్బులు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. ఏ విషయమై చెప్పవచ్చును? ఏ విషయమై చెప్పవచ్చును? డబ్బు విషయమై చెప్పవచ్చును. అలాగే అంటే చూడండి, కావున లోపల ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. సహోదరులు ముందుగా మీ వద్దకు వచ్చి అంటే చర్చ బస్సులో లేకపోతే బయట చెప్పాలి. సహోదరులు మీ వద్దకు వచ్చారంటే అది ఇష్టం కాదు, కొన్ని సంఘాలు కాదు. అవునా? పౌరులుగా కాకుండా వ్యక్తులు పరిచారకులు అలలియా వాళ్ళు ఏమి వస్తారు? ఇవి తీసుకొని వస్తారు. ఏం తీసుకొస్తారు? ఇవి తీసుకొని వస్తారు. ఎక్కడి నుంచి? పౌరులు గారి దగ్గర నుంచి. ఎక్కడికి వస్తారు? కొరింథీ సంఘానికి వస్తారు. అర్థమైందా? వీళ్ళని ముందుగానే పంపిస్తాడంట. దేని కొరకు? అని చెప్పి జమ చేయడం కొరకు. ఈజ్ హ్యాపెనింగ్ దీస్ డేస్. ఈరోజు సాంకేతిక సంఘంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయా? జరగట్లేదు కదా? జరగట్లేదు. ముందుగా కాలుగా పట్టేదానికి ఎవరు పంపిస్తారా? ఇంకేమంతా పంపిస్తే కొరింథీ సంఘానికి కాపర్ గారు పౌలు గారు అపోస్తలుడు, ఆయన చాలా నిజస్సులుగా ఆయన అపోస్తలుడుగా ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. ఆ అథారిటీ పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో డివిజన్స్ మాదిరి అథారిటీ మాదిరి అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడింది. అధికారం అనేది సాంకేతిక సంఘంలో అపోస్తలుడు, ప్రవక్తలు, కాపర్లు, బోధకులు, ప్రవక్తలు, ఇట్లా గవర్నెన్స్ అంతా కూడాను దేవుని రాజ్యంలో సాంకేతికంలో డివైడ్ చేయబడింది. హల్లెలూయా. అపోస్తలులు, ప్రవక్తలు, కాపర్లు, బోధకులు, సువార్థికులు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ చర్చికి సంబంధించి పాస్టర్కి కొరింథీ సంఘం వాళ్ళు శాలరీ ఇస్తారా? ఎవరా? కొరింథీ చర్చి వాళ్ళు అక్కడున్న పాస్టర్కి శాలరీ ఇస్తారా? ఎవరా? ఇస్తారు. శాలరీ ఇస్తారు. ఎవరా? ఇస్తారు. శాలరీ ఇస్తున్నాము. ఇప్పుడు నాకు మీరు అందరూ శాలరీ ఇస్తారు అనుకోండి. ఇప్పుడు నాకు అందరూ శాలరీ ఇస్తున్నాడు, నాకు శాలరీ ఇస్తున్నారు అయినా కూడా నాకు పలానా ఇవ్వాలని మీరు ఎవరైనా దేవుడు ప్రేరేపించారు. ఇప్పుడు మనం ఒక సిస్టమ్ లిమిటెడ్ గా వెళ్ళాం. ఎవరి లిమిటెడ్ ద హోలీ స్పిరిట్ హూ ఇస్ అవైలబుల్.
వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని అని చెప్పి సంఘానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మీ దగ్గరికి ఇట్లా రాబోతున్నారు, ఏమి కొరకు? డబ్బులు జమ చేసేదాన్ని, అంటే వచ్చి మీ దగ్గర కానుకలు పడతారు. అర్థంగా అది సంఘంలో పరిచర్యట, సంఘం వెలుపట పరిచర్యట, సంఘం వెలుపట పరిచర్యట. అంటే అది ఆస్కారం ఉంది, వేరే సువార్తకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, పరంపరకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, గుడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, వెళ్ళడానికి ఆస్కారం ఉంది, దేవుడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, అనాథులకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది, విధవరాల దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. ఎనీ లోకల్ బాడీ, ఏ లోకల్ చర్చ్ అయినా కూడాను మనం లోకల్ చర్చికి సంబంధించి ఈ ఫ్యాన్లు, ఈ పెయింట్, ఈ పార్కింగ్ ప్లేస్, ఈ బిల్డింగ్, ఈ పాస్టర్, ఈ చర్చిలో ఉండే పేదవాళ్ళు ఇంతవరకు లిమిటెడ్ గా ఉండకూడదు సంఘ పరిచర్య అనేది. హల్లెలూయా. ఎనీ లోకల్ చర్చ్ షుడ్ యాక్ట్ గ్లోబల్లీ. ఏ లోకల్ చర్చ్ అయినా కూడా గ్లోబల్ గా మన సేవించినప్పుడు స్కూల్లో చెప్పిన కదా, ఏంటది? థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. అంతేనా? థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. అదేనా ఉండేది? అదే ఉండేది. థింక్ గ్లోబల్లీ. మనం అంతా భూమికి సంబంధించి మొత్తం ఆలోచించాలంట. కార్యాలు చేయడం మనం లోకల్ గా స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. రెసిడెన్సీస్ క్రైస్ట్ మినిస్ట్రీ, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అన్నంత లోకల్ గా మనం పని చేస్తున్నాం. అన్నంత ఫ్యూచర్ ఇంటర్నేషనల్ కి పరిచయం విస్తరించబడతారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పరిచయం విస్తరించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు మనము నెల్లూరులో ఉండే కొంతమంది దేవశాఖకి మాత్రమే నెల మన సంఘ పరిచయం ఎవరు డబ్బులు ఇస్తున్నాం. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఇస్తాం కూడా మనకు తెలియదు. అర్థమైందా? మీ డబ్బులు కొంతమంది సేవకుల ఖర్చులకి, ఇంట్లో కూరగాయలకి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి మీ డబ్బులు అవుతున్నాయి. తెలుసా మీకు ఆ సంగతే? హల్లెలూయా. మీ డబ్బులు, మీరు ఇచ్చే డబ్బులు కొంతమంది సేవకులు ఉప్పు, పప్పు, నిప్పు, గ్యాస్ వాటికి వెళ్తున్నాయి. మీరు ఇచ్చే డబ్బులు ఒకటి కాదు. నేను చాలా సమృద్ధి కలిగి ఉన్నాను. మీరు ఇచ్చే వాటిని బట్టి చాలా సమృద్ధిగా ఉన్నాను. హల్లెలూయా. మీరు మనకి సంబంధమే లేదు. మీకు ఫోటోగ్రాఫ్ కూడా తెలియదు, ఫోటో కూడా తెలియదు, మనిషి ఎట్లుంటాడో కూడా తెలియదు. అట్లాంటి విధవరాలకి మీ డబ్బులు అవుతున్నాయి. హల్లెలూయా. లక్షల్లో ఆఫరింగ్స్ వచ్చే చర్చికి మీ డబ్బులు అక్కడికి గుర్తపడుతున్నాయి ప్రతి నెల. అంటే ఏమని? అక్కడ ఉండే అభిషేకంలో మీకు పాలుందని. హల్లెలూయా. అక్కడ ఏ ఆశీర్వాదం అయితే పనిచేస్తుందో దాంట్లో కూడా మీరు సప్లై పాదు తొంగుకున్నారు అని చెప్పేసి గిని ఉంటుంది. పొలానికి మధ్యలో గినం ఉంటుంది. అర్థమైందా? అట్లా తాడిపత్రి సంఘానికి, సీఎల్ఎస్ సంఘానికి గినం అడ్డం లేదు. అది మీకు చెప్పదలుచుకున్నాను. హల్లెలూయా. అక్కడికి ఇక్కడికి ఫుల్ సరఫరా, కంటిన్యూస్ సప్లై ఉంది, ఏ లిమిటేషన్స్ లేకుండా. హల్లెలూయా. అక్కడ సంఘస్థులు ఆశ్రయించబడేదానికి పనిచేసే అభిషేకం కంప్లీట్ గా మనకు కూడా పనిచేస్తాం, గుర్తుపెట్టుకోవాలని. హల్లెలూయా. అక్కడ మిరాకిల్స్ జరుగుతుంది, సైన్ అన్నమాట. ఇక్కడ కూడా జరుగుతాయని చెప్పేసి మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ దట్ మినిస్ట్రీ, అక్కడ ఆ నేలలో, ఆ సమృద్ధి అయిన మంచి పొలంలో మనం ఇల్లు ఎత్తున వేస్తున్నాం, అంత మనం కోసుకుంటాం. హల్లెలూయా. 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 మంత్లీ మనము చాలా తక్కువ. నేను ఫ్యూచర్లో అది లక్షల్లోకి మార్చాను. అది ఇంక్రీజ్ అయితే పోతుంది, క్రమేపీ ఇంక్రీజ్ అయితే పోతుంది. 5,000 పంపిస్తాం. ఎక్కడికి? తాడిపత్రికి. అర్థమైందా? నెల 5,000. నేను ఫ్యూచర్లో దాన్ని 10, 15, 20 అట్లా పెంచుకుంటూ 1,00,000, 2,00,000, 10 లక్షలు, కోటి నెల పోతాయి. అని చెప్పరా? హల్లెలూయా. ఇప్పుడు నుండి ఇక్కడి నుంచి మనకు 5,000 వాలంటీర్ని కదా ఎంత వస్తున్నాయి? చాలా బాగానే వస్తున్నాయి. ఇక్కడి నుంచి మనకు కోటి వెళ్ళడానికి ఎంత రావాలి? చూసారా? జరుగుతుంది అట్లాగా. హల్లెలూయా. ఏంటంటే ఇది చేసిన అక్కడ చూడండి, మనం ల్యాండ్ కొనేదానికి 4 lakhs అక్కడి నుంచి వచ్చినాయి. ఎంత వచ్చినాయి చూడండి. బయటకి ఎట్లా తెలుసా? వీళ్ళు అంతగా లేదు కదా, వీళ్ళ చర్చిలో అంత మెంబర్స్ లేరు, అంత ఉండేటోళ్ళు కూడా లేదు కదా, అయినా కూడా మీరు అందరికీ చేయగలిగారంటే చాలా గ్రేట్ అంటున్నారు బయట. హల్లెలూయా.
వీఆర్ నాట్ లిమిటెడ్ టు ద నంబర్ ఆఫ్ ద చర్చ్, వీఆర్ నాట్ లిమిటెడ్ టు ద సోషల్ క్యాడర్ ఆఫ్ ద చర్చ్, వీఆర్ లిమిటెడ్ టు ద సప్లై ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విత్తే విషయంలో మనం చూడాల్సింది దేవుని మాత్రమే. అర్థమైందా? ఇది మన దగ్గరకు వస్తుంది అనగా మనం చేయబడుతున్నామని అంటే దేంట్లోకి చేయబడుతున్నాము చెప్పాలి. దేవుని చేతిలోకి చేయబడుతున్నాం. దీంట్లోకి చేయబడుతున్నాం అంటే దేవుని చేతిలోకి చేయబడుతున్నా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ చేయకండి ఎప్పుడు ఈ చెయ్యి పెద్దది లోతు. అర్థమైందా? నువ్వు ఈ చేతిలో గీసిన ఆ చెయ్యి పట్టుకోలేక జారిపోవడం ఎక్కువైపోవడం అనేది జరగదా? అది పెద్ద చెయ్య. హల్లెలూయా. అది బొగ్గు పెట్టుకోవాలి. అది పుచ్చుకుని చేయకూడదు కాదు, అది ఇచ్చే చెయ్య. ఎవరు చెయ్య? దేవుని చెయ్య. అర్థమైందా? ఆ చెయ్యి ఎత్తి పెడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే తిప్పి నెత్తి పెడతాడు అని. ఆ చెయ్యి ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి దేవుడు ఇట్లా పెడుతున్నాడు ఆ చెయ్యి అంటే తొందరలో అది తిప్పి నీ ముందు పెడతాడు ఆ చెయ్యి అని అంట. ఇట్ట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ చెయ్యి ఇటు పెడితే గ్రేటా, ఇటు పెడితే గ్రేటా? ఇటు పెడితే గ్రేట్. హల్లెలూయా. అది ఎప్పుడు ఈ చెయ్యే. కానీ తాత్కాలికంగా మన పరిస్థితిని బట్టి మనల్ని ఉద్ధరించేదానికి ఆ చెయ్యి ఎట్లా సీన్లోకి వస్తుందంటే ఇట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. మనం ఉండే పరిస్థితిని బట్టి మనం ఉద్ధరించే దేవుని చెయ్యి ఇట్లా కనిపించదు, మాకు ఇట్లా రాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఉండే పరిస్థితిలో, మనం ఉండే కష్టంలో మనం ఉద్ధరించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని గెట్అవుట్ చేయడానికి, ఆ పరిస్థితిలోంచి మనల్ని ఆ ఊబిలోంచి బయటికి వెళ్ళడానికి ఆ చెయ్యి ఇట్లా రాదు. ఆ చెయ్యి ఇట్లా రాదు. ఆ చెయ్యి ఇట్లే వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఇట్లే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా వాక్యానుసారమైన సత్యం. ఇది అర్థమైందా? గాడ్ మోస్ట్లీ మీట్స్ అవర్ నీడ్స్ త్రూ ద సీడ్. హల్లెలూయా. ప్రభువా నాకెంతో కష్టం ఉంది ప్రభువా అని చెప్తే దేవుడు ఏమిస్తాడంటే అంత కష్టం తీరిపోలాగాడు. అర్థమైందా? అంత కష్టం తీరిపోవడానికి విత్తనం ఇస్తాడు దేవుడు. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం దయచేస్తాడు. హల్లెలూయా. ఫుడ్ అనేది వేరే కాన్సెప్ట్. ఎట్లా ఫుడ్ కోసం కష్టాలు చేయడం, ఫుడ్ కోసం ఉద్యోగాలు చేయడం అన్నది దట్ ఇస్ రబ్బిష్ నాన్ సెన్స్ కాన్సెప్ట్. అది అసలు వాక్యానుసారం కాన్సెప్టే కాదు. కోటి విధులు గుడి కొరకే అనేది అసత్యం, అబద్ధం, దుష్ప్రచారం. దేవుని చిత్తం, దేవుని చట్టం కాదు. హల్లెలూయా. ఫుడ్ కోసం అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆహారం తెరిస్తే అసలు నింపుతాడు. అవునా కదా? నేను ఎవరు బాగా తెరుము దేని దాన్ని ఫుడ్ కోసం తెరిస్తే అసలు నింపుతాడు దేవుడు. హల్లెలూయా. ఫుడ్కు మించి మన జీవితంలో జరగాలంటే, హల్లెలూయా, ఫుడ్కు మించి, భోజనంకు మించి మన జీవితంలో దేవుని ఆర్థిక వనరులు సమకూడి జరగాలంటే మాత్రం దేవుడు దేవుని తెస్తాడంటే ఇదిగో ఖర్చు పెట్టుకొని ఇవ్వడం. దేవుడు గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం దేవుడు ఖర్చు పెట్టుకొని ఇవ్వడం. మనకు అవసరం ఖర్చు పెట్టుకోవడానికి మన అవసరం ఉన్నప్పుడు దేవుడు ఇదిగో నీ ఖర్చులకు పెట్టుకొని ఇవ్వడం. ఇదిగో విత్తనం అని ఇస్తాడు. ఏమిస్తాడు? ఇదిగో విత్తనం. ఖర్చు పెట్టుకోకూడదు విత్తనాన్ని. విత్తనాన్ని ఏం చేయాలి? విత్తాలి. హల్లెలూయా. సడన్ గా అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి 1 lakh కావాలనుకోండి. ఎంత కావాలి? 1 lakh కావాలనుకోండి. సడన్ గా అనుకోకుండా 10,000 20,000 వచ్చాయి అనుకోండి. ఏమొచ్చాయి అనుకోండి? 10,000 20,000 వచ్చాయి అనుకోండి. మనం ఏం చేయలేదు సార్? ఉండే అవసరానికి దేవుడు రెస్పాండ్ అయినాడు. అవునా కాదా? రెస్పాండ్ అయినాడు. ఏ రకంగా రెస్పాండ్ అయ్యాడు అనేది పాయింట్. ఆ 1,00,000 రూపాయలకి సంబంధించి ఈ 10,000 ఏదో చేయవచ్చు అని దేవుడు సిగ్నల్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ 10,000 ప్రభువా దీంట్లో ఏం విత్తాలి, ఎంత విత్తాలి, ఎక్కడ విత్తాలి అడగాలి ఫస్ట్. హల్లెలూయా. నీ ఫ్రిడ్జ్ లో ఉండే కూడా విత్తచ్చు. తెలుసా నువ్వు? నీ ఫ్రిడ్జ్ లో ఉండే కూడా విత్తచ్చు. హల్లెలూయా. అటక పైన ఉండే కూడా విత్తచ్చు. ఏమైనా అటక పైన కొన్ని ఉంటాయి, వాడడం వాటిని పేరుకుంటాయి, వస్తువులు సేకరించి పెట్టుకుంటాం అన్నట్లు అటక పైన ఉంటాయి, అవి కూడా విత్తచ్చు. హల్లెలూయా. నీ కాళ్ళకేసి తొక్కే సాక్సులు విత్తచ్చు. నెయిల్ పాలిష్ విత్తచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. విత్తచ్చు. విత్తనములు పలు రకాలు. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటపోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటపోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటపోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటపోయిను. ఏ విషయమై చెప్పవచ్చును? మిగతా వాటి సంగతి ఏమో కానీ డబ్బుల విషయం అయితే చెప్పవచ్చు. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అలా ఏంటి, నేను పంపిస్తున్నాను, ఎందుకు జమ చేసేదానికి పంపిస్తున్నాను అని చెప్పేసి కొంచెం ఇస్తే మాత్రం మీకు కొంచెం వస్తుంది, ఎక్కువ ఇస్తే మీకు ఎక్కువ వస్తుంది. ఏమని చెప్తున్నాడు? వాళ్ళని ఎక్కువ ఇచ్చేదానికి టెంప్ట్ చేస్తున్నాడు. అవునా కదా? ప్రోగ్రామ్ ఏంటి? మనుషులు వస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించండి, వారు ముందుకు వచ్చి జమ చేస్తారు. అదే ఇమ్మీడియట్గా ఇవ్వండి. కొంచెం ఇస్తే కొంచెంగా పండుగ వస్తారు, ఎక్కువగా ఇస్తే డబ్బులు కావాలని పోలీసు డైరెక్ట్గా అడుగుతున్నారు. లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్ని కనుక అన్ని హైలైటర్తో మార్క్ చేసి కోర్టులో కేసేస్తే, లెటర్ రాస్తున్నాడు, సీక్రెట్గా ఫోన్లో చెప్పట్లే, నేను వచ్చి కలిసిప్పుడు మాట్లాడుతున్నాను చెప్పట్లే, లెటర్ రాస్తున్నాడు. లెటర్ది ఆ లెటర్ పాకి 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 మన దాకా వచ్చింది. హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటపోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటపోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును. హల్లెలూయా. నేనేమంటానంటే, ఇంటికి పాస్టర్ వస్తే 100 రూపాయలు, లేకపోతే ఇంటికి పాస్టర్ వస్తే 200 రూపాయలు, లేకపోతే బయటకు అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు, ఇది మనం పెట్టుకునే లిమిట్లు ఇవన్నీ. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు పాస్టర్కి 10 రూపాయలే ఇచ్చి అడుక్కునే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వమని చెప్పచ్చు. హల్లెలూయా. చెప్పచ్చు దేవుడు. మనం ఏం చేస్తాం? లిమిట్ పెట్టుకుంటాం. పాస్టర్కి 10 100 అర్థమైందా? వాళ్ళకి రూపాయి ఎత్తి పెడతాం, వాళ్ళ కోసం చెక్కి కాగితాలన్నీ ఎత్తి పెడతాం. 1 రూపాయి 2 రూపాయల బిల్లలు, 5 రూపాయల బిల్లలు, 10 రూపాయల కాగితాలు, నేనంటే అన్నము, నేనంటే కూర ఎత్తి పెడతాం ఊరికి ఇచ్చడానికి. God doesn't always deal like that. హల్లెలూయా. కొన్నిసార్లు పాస్టర్ కాస్త లీవ్ అంటాడు, ఊరికి డబ్బుల కోసం వచ్చినాడు, నీ మీద ప్రేమ లేదు అక్కర్లేదు, డబ్బుల కోసం వచ్చినాడు, ఏ బా హోర్కి అంటాడు దేవుడు. అనున్నాడు కూడాను. హల్లెలూయా. కొన్నిసార్లు 10 రూపాయలు అడుక్కునే వాళ్ళకి పోతుంటే 10 రూపాయలు సరిపోవు, ఇంకొంచెం బెటర్ అంటే పర్స్ మొత్తం ఖాళీ చేసి ఇచ్చే సందర్భాలు కూడా జరిగినాయి. హల్లెలూయా. ఏది రైతు పొలం, ఏ పొలంలో ఎంత సాంద్రత ఉంది, ఏ పొలంలో విత్తి ఎంత ఎక్కువ వస్తుంది అనేది మనకంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈ నెల మన పాస్టర్కి కొంచెం తగ్గించి ఆయనకి ఇద్దాంలే అని అనుకున్నా కూడా తప్పలేదు తెలుసా? హల్లెలూయా. ఇటు చెప్పి పాస్టర్ లేరు కదా, ఈ నెల మన పాస్టర్కి తగ్గిద్దాంలే, ఆయనకి ఎట్టకొట్టు వస్తాయి, ఆయనకి తెలుసు తెచ్చుకోవడము, ఈ నెల వాళ్ళకి ఇస్తాము అని అనుకోవాలి మనం. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రియల్లీ డిపెండెంట్ ఆన్ గాడ్, నీ కడుపు దేవుడు కొట్టనివ్వడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ డిపెండెంట్ ఆన్ గాడ్, మనుషులు చూసాం అనుకోండి, కడుపు పడతారు మనుషులు, మనుషుల మీద వెళ్తే ఓహో వీడికి నేర్పించాలి అని చెప్పి దేవుడు నేర్పిస్తాడు. దేవుడు మనిషి మీద ఆధారపడితే, అందుకే మనిషి మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. కడుపు కొట్టే దేవుడు కాదు, కడుపు నింపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సనుగు కొనకయు అంటే చెప్పండి, సనుగు కొనకయు, బలవంతంగా కాకయు, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. ఏంటంట? హృదయంలో నిశ్చయించు. అదేవిధంగా when it comes to giving, ఇచ్చేదానికి గురించిన నియమం ఇది, గుర్తుపెట్టుకోండి. ఇచ్చేదాన్ని గురించిన నియమం ఇది. అర్థమైందా? పాస్టర్కి ఇవ్వాలి, పేద వాళ్ళకి ఇవ్వాలి, అనాథలకి ఇవ్వాలి, సువార్తకి ఇవ్వాలి, పరిచర్యకి ఇవ్వాలి, టీవీ ప్రోగ్రామ్కి ఇవ్వాలి. ఈ అన్ని ప్రోగ్రామ్ ఇచ్చేదాని వెనకాల మీరు ఎన్ని పేర్లు అని చెప్పండి. ది గోల్డ్ స్టాండర్డ్ పాయింట్ ఫాలో అవ్వాల్సింది ఏంటి చెప్పండి? హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇవ్వాలి. దీన్ని బట్టి హృదయంలో హృదయం ఎట్లా నిశ్చయించుకుంటాము? హృదయంలో ఎవరున్నారు? ఆయన డిసైడ్ చేస్తాడు అమౌంట్ అనేది. ఎవరు? ఆయన. కొన్నిసార్లు ఆయన ఏం డిసైడ్ చేస్తాడు అంటే, ఇంకా సాయంత్రం పెట్రోల్ ఖర్చుకు పెట్టుకుంటాం, సాయంత్రం పెట్రోల్ కూడా ఇచ్చాలా అని పెట్టుకుంటాం, దాన్ని కూడా అంటున్నాడు కొన్నిసార్లు పరిస్థితి.
ఎందుకని ఒరే నువ్వు ఒక పూట పెట్రోల్ కోసం ఆలోచిస్తున్నావు, నేను కొత్త బండి గురించి ఆలోచిస్తాను ఎక్కడ దేవుడు. అర్థమైందా? హల్లెలూయా. నువ్వు ఒక పూట పెట్రోల్ కోసం ఆలోచిస్తున్నావు, నేను నీ కొత్త బండి గురించి ఆలోచిస్తున్నాను అది చెప్పడు. ఆ టైంలో అది చెప్పడు. నువ్వు ఫస్ట్ ఇయ్యే అంటాడు, నువ్వు ఫస్ట్ తే అంటాడు. ఇప్పుడు దేవుడు అంతే కూడా చేయబోయి చెప్పడు, నువ్వు ఫస్ట్ తే అంటాడు. నువ్వు పోయి ముందు నువ్వు చేసుకోను నాకు ఎవరు నువ్వు చేసుకొస్తే దీవించబడతావు, నాకు ఇస్తే ఆశ్రయించబడతావు. అర్థమా? అవన్నీ చెప్పరు. అవన్నీ అసలు అవన్నీ చెప్పరు. అవన్నీ చెప్పరు. అర్థమైందా? నువ్వు చేసుకుని రాబో అంటారు. అర్థమైందా? అసలు ఎంత గుండె ఉండాలి ఆయనకి ఆ మాట అనాలంటే. అసలు లాస్ట్ మీద తిని చచ్చిపోతా ఉండే మాట అనమాటున్నాడు. హల్లెలూయా. అంటే బిసినతనంగా కాక, సనుక్కొనక, బలవంతంగా కాకయు ప్రతివాడును, ఏ చర్చోళ్ళు అయినా కూడాను, ఏ డినామినేషన్ అయినా కూడాను, ప్రతివాడు ఏం చేయాలంట? తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. అంటే ఉత్సాహంగా ఇచ్చువారిని ఏం చేస్తాడంట దేవుడు? చూసారా? ఏం చేస్తాడు? దీవించను వాడు. ప్రేమించనంటే ఇంకా అది కొంచెం పెద్ద మాట అది. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తాడా? అందరినీ ప్రేమిస్తాడా? ఎప్పుడు అందరినీ ప్రేమిస్తాడనే మాట మన యోహాను 3:16 ప్రకారం చెప్పాలి. అర్థమైందా? డబ్బులు దొరికేసరికి అందరినీ ప్రేమించడం చెప్పాలి. అర్థమైందా? అది వేరే, ఇది వేరే. ఆ కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ వేరే. పిసినితనంగా ఇచ్చేవాళ్ళని దేవుడు అంతగా ప్రేమించడం, బలవంతంగా ఇచ్చేవాళ్ళని దేవుడు అంతగా ప్రేమించడం. హల్లెలూయా. హల్లెలూయా. హృదయంలో నిశ్చయించుకోవడానికి, హృదయంలో నిశ్చయించుకోవడం అనేది ఎవరి ద్వారా జరగాలి? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ జరగాలి. నువ్వు ఎక్కడో కొత్తగా మీటింగ్కి వెళ్ళావు, నువ్వు వాక్యం వింటావు, నువ్వు ఇవ్వాలని నీకు ఏ ప్రేరేపణ రాలా? ఏం రాలా? ఇవ్వాలని నీకు ఏ ప్రేరేపణ రాలా? ఇక్కడ ఫస్ట్ చదువుతున్నా చేయలేస్తున్నా అన్నారు, ఎత్తారు, నువ్వు పక్క రూమ్లో తీసుకుని పోయారు. అర్థమైందా? నీకు ఒక కాగితం ఇచ్చేస్తున్నారు, ఈ 4-5 ఆప్షన్లు ఏవో అట్టించి పెట్టి అన్నారు. 10 రూపాయల, 10,000, 20,000 టీవీ ప్రోగ్రామా, వారకోడిక, దేనికోవడానికి స్పాన్సర్ చేయని, దేనికోవడానికి టిక్ అని ఉంది, పెట్టల్లో ఉంది. నీకు అసలు ప్రేరేపణ రాలా? ఏం చేయాలా? నీకు ప్రేరేపణ రాలా? ఏం చేయాలా? అర్థమైందా? ఆ కాగితం అన్ని ఇంట్లో పెట్టాలి. ఏమంటాలి? నాకు ప్రేరేపణ లేదు, టీని బట్టి బిస్కెట్ని బట్టి కృతజ్ఞతలు అని చెప్పి రావాలి. అవునా కదా? ఆ పెట్టేరు లేరా 10 రూపాయలు టీ బిస్కెట్ అని చెప్పేసి నాకు 1000 రూపాయలు, 20,000, 1000 రూపాయలు వస్తుందా? మనం ఎక్కువ రైతా 1500. అర్థమైందా? మనం చర్చి కట్టాలని చెప్పేసి నేను అందరికీ పాట పెట్టాను అనుకోండి, మనం చర్చి కట్టాలి పాట. ఇంటి పేరు ఏం పేరన్నా? ఊడిగా కిషోర్ అన్న పాట 10,000 అని అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలా? ప్రశ్న అన్న రూపాయి. అర్థమైందా? మహిళా ప్రసన్న కుమార్ పాట 10,550. బా, అర్థమైందా? ఇప్పుడు శంకరన్ ఏం చేయాలా? అర్థమైందా? రామన్నపాలెం శంకరయ్య పాట 11,300. రబ్బిష్ నాన్ సెన్స్. దాన్ని ఏమంటారంటే ఇక్కడ నిలబడి ప్రేరేపించడం అంటారు. హల్లెలూయా. ప్రేరేపణ నీ లోపల నుండి రావాలి, నిలబడి పాస్టర్ దగ్గర నుంచి కాదు. హల్లెలూయా. ప్రేరేపణ అర్థమైందా? ముందు నిలబడుకొని డబ్బులు అడుగుతుండే వ్యక్తి కంటే కూడా మీ లోపల ఉండే వ్యక్తికి అన్ని విషయాలు తెలుసు. హల్లెలూయా. నీ హృదయాన్ని కలిపెట్టి ప్రేరేపించి కొన్నిసార్లు అసలు కొందరు ఏమి అవసరం చెప్పరు, అవసరం ఉన్నట్టుగానే ఏం చెప్పరు, కమ్ముకుంటారు. అంత బాగున్నట్టుగా ప్రశాంతంగా నవ్వుతూ మనల్ని ఉద్ధరించేదానికే వచ్చినట్టు ఫేసులు పెడతారు. లోపల ఉండే పరిశుద్ధాత్మ అంతా తెలుసు. నువ్వు డబ్బులు తీసి ముందుడు కంటాడు. అవునా? మనకు అసలు అవసరం ఉన్నట్టు కానీ, డబ్బులు ఇవ్వనట్టు కానీ అసలు ఫేసే పెట్టరు. అట్లా కనపడరు. ప్రశాంతంగా గమ్ముకుంటారు. ఎందుకు వీళ్ళు చెప్పుకోవడం, దేవుడు చెప్పుకోవడం కదా సార్లు అన్నట్లు. లాభం నిద్రపోయినట్టు పరిస్థితి పడుతున్నాడు. కళ్ళు పెడతాడు, హృదయాన్ని కళ్ళు పెడతాడు. ఎట్లా నిద్రపోతావు నువ్వు? డబ్బులు అయ్యో
చూస్తే బాగానే ఉన్నాడే, సాక్షులు వేసుకున్నాడే, కారులో కూర్చున్నాడే అంటే నోరు మూసుకొని చెప్పింది అంటాడు. కారులో వస్తే ఏసీ రమ్మం పర్లేదా, నీళ్ళు వస్తే తిరుగుతుందా, నీళ్ళు వస్తే తిరుగుతుందా. అందుకే మనం ఫిజికల్ బాహ్యాన్ని చూడకూడదు, బాహ్యాన్ని చూడకూడదు. హల్లెలూయా. బాగా చూడండి, ఈ గెటప్లో ఉండి నెక్స్ట్ పూటకి 100 రూపాయలు లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఈ గెటప్లో ఉంటారు, నెక్స్ట్ పూటకి 100 రూపాయలు లేనట్టుగా ఉంటారు. చెప్పరు బయటికి. హల్లెలూయా. హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి, దీన్ని బట్టి ప్రకారం ఇయ్యవలను. దేని ప్రకారం ఇయ్యాలి? ఇది గోల్డెన్ రూల్. ఈ 9వ అధ్యాయం ఈ వచనాలు అనేవి అసలుకి డబ్బులకి సంబంధించి అసలు చెక్కు చెదరని ఆణిముత్యాలన్నట్లు ఈ మాటలు. హల్లెలూయా. దేన్ని బట్టి ఇవ్వాలి? హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇవ్వాలి. హల్లెలూయా. స్థలం ఉంటున్నాం అనితమ్మా, నువ్వు 20,000 ఇవ్వాల్సిందే. అదొక అక్క ప్రసన్నక్క మీరు 10,000 ఇవ్వాల్సిందంతే. అర్థమైందా? మీది 50,000 ఇవ్వాల్సిందంతే. అవన్నీ అన్నం అనుకోండి, ఎవరు ప్రేరేపించినట్టు, ఎవరు నిశ్చయించినట్టు, ఎవరు ప్రేరేపించినట్టు, ఎవరు నిశ్చయించినట్టు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు బలవంతంగా లాక్కొని ఆశీర్వాదాలు బలవంతంగా ఏమీడు, అది సిస్టమ్ కాదు. బలవంతంగా లాక్కొని మన దగ్గర డబ్బులు బలవంతంగా ఆశీర్వాదాలు గురించి దేవుడు కాదు. ఇష్టపూర్వకంగా మనం ఇస్తే ఇష్టపూర్వకంగా దీవిస్తాడు. హల్లెలూయా. పిసితనంగా ఇస్తే, పిసితనంగా ఇస్తాడు దేవుడు కూడా సమృద్ధిగా. దానికి చిల్లో బొక్క ఏదో ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చువా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించాడు. ఉత్సాహంగా ఇచ్చువాన్ని 10 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, 10 రూపాయలు ఏముంది, ఆ 10 రూపాయలు ఉత్సాహంగా ఇచ్చామనుకోండి, దేవుడు ఫ్లయింగ్ కిస్సులు పెడతా ఉంటాడు. ఏం పెడుతుంటాడు? ఫ్లయింగ్ కిస్సులు పెడతా ఉంటాడు దేవుడు. ఏది? 10 రూపాయలే. ఎప్పుడు కూడా మనం సీడ్ని చిన్న సీడ్ అని కానీ పెద్ద సీడ్ అని కానీ చూడకూడదు. దేవుడిచ్చే విత్తనం ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. విత్తనం ఎప్పుడు ఎదురు వస్తుంది? నాది చిన్న సీడే కదా, అది పెద్ద సీడ్ కదా, ఈ పెద్ద సీడ్ చిన్న సీడ్లు అంటే పెట్టుకోకూడదు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సీడ్స్. హల్లెలూయా. ఎంతతో ఆయన ఎంతైనా చేయగలడు. ఏం చేయగలడు? ఎంతతో ఎంతైనా చేయగలడు. ఒక 10 మంది భోజనాన్ని 10,000 మందికి పెట్టి పంచిపెడితేనే హైలైట్. 10 మంది భోజనాన్ని 10,000 మందికి పంచిపెడితే హైలైట్. చిన్న పిల్లోడి భోజనాన్ని 20,000 మందికి పంచిపెడితే ఆశ్చర్యం అంటారు. హల్లెలూయా. అది చిన్నదే కదా, 10 రూపాయలు కదా అనుకోకూడదు. ఆ 10 రూపాయలు ఉత్సాహంగా ఇవ్వాలి దేవుని దగ్గర. హల్లెలూయా. అయ్యా, ఇది నా దగ్గర జోబులు ఉండేదానికంటే ప్రభా నీ రాజ్యంలో ఎత్తుపడితేనే బాగుంటుందని ఉత్సాహంగా ఇస్తాం. చూసారా? దాన్ని దేవుడు చూసేది. హల్లెలూయా. దేవుడి దగ్గర లేనిది ఏంటంటే భూతద్దం. ఇది దేవుడి దగ్గర లేనిది ఏంది అని అంటే, దేవుడు సౌరీగా కూడా భూతద్దం ఇస్తే పెట్టుకోడు. అంటే గిఫ్ట్ గాను గుర్తుంచుకోవడానికి పెట్టుకోవడానికి ఇస్తారు కదా, అట్లా గిఫ్ట్లో ఆయన భూతద్దం వచ్చింది అనుకోండి, దేవుడు వాడు దాన్ని ఇస్తే అతను భూతద్దం ఆయనకు అవసరం లే. భూతద్దం దేవుడికి ఎంత సీక్రెట్గా చీకట్లు ఎంతైనా చేయి, దేవుడికి ఇక్కడ ఆడుతా బొమ్మ, ఆడుతుంటారు బొమ్మ దేవుడికి. ఎంత సీక్రెట్గా ఏడన్నా ఎంతైనా చేయి, దేవుడి కళ్ళ ముందు ఆడుతుంటారు బొమ్మ. హల్లెలూయా. కింద అండర్ గ్రౌండ్ లోకి ఏడో వెళ్ళిపోయి అద్భుతంగా బైబిల్ అడ్డం పెట్టి విత్తి నువ్వు దేవుడికి ఏడ కనపడుతుంది, ఇక్కడ ఉండదు. అర్థమైందా? గాబ్రియల్ అడ్డం పోయి చూడబాక అన్న పెట్టినా కూడా అడ్డం కదా, సెట్ కదా అవన్నీ. బుద్ధుతో దేవుడికి అవసరం లేదు. హల్లెలూయా. అందుకని చూచే దేవుడు కాబట్టి, చూస్తున్న దేవుడు కాబట్టి, కొనుక్కుని నిద్రపోడు కాబట్టి, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి, దేవుని విజనం బాగా ఉంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఐ వాంట్ టు సే దిస్. నువ్వు విత్తనాలన్నీ దేవుడు భద్రంగా ఎత్తిపెట్టున్నాడు. నువ్వు విత్తనాలన్నీ కూడా దేవుడు భద్రంగా ఎత్తిపెట్టున్నాడు. హల్లెలూయా. నీకు పంట దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు పంట నీకు ఇస్తాడు. దేవుడు పంట నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నాకు పంట వస్తుంది, దేవుడు నాకు పంట ఇస్తున్నాడు, దేవుడు నాకు పంట ఇస్తున్నాడు, నాకు పంట వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును మరియు అన్నిటి యందు అని చెప్పిన అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు
సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అన్నిటి యందు నేను చదివి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవును కదా మీరు చెప్పాలి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఏ కార్యాలు? ప్రతి కార్యం. ఎట్లాంటివి అవి? ఉత్తమమైన ప్రతి కార్యము చేసేదానికి దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్నిటి ఎందు అని అంటే చీరలు వస్తాయా కాదా? చెప్పులు వస్తాయా రావా? అన్నిటి ఎందు కిందకి అవన్నీ వచ్చినప్పుడు ఎల్లప్పుడూ అంటే ఇప్పుడు 10 నెలలు ఉన్నాయి, ఈ నెల టైట్గా ఉంది, పోయిన నెలలో టైట్గా ఉంది, పోయిన సంవత్సరం ఉన్నాయి బాగా, ఈ నెల కొంచెం టైట్గా ఉంది, ఈ సంవత్సరం కొంచెం టైట్గా ఉంది, ఈ వారం కొంచెం టైట్గా ఉంది. టైట్ లూజులు పోయి దేవుడి దగ్గర మాట్లాడకూడదు. టైట్ లూజు దేవుడు చెప్తాడు, టైట్ ప్రభా లూజు ప్రభా అని చెప్పి. అదే టైట్ అని మాట్లాడినప్పుడు లూజ్ అని మాట్లాడినాము మనము. ఎప్పుడున్నా మాట్లాడినాము లూజ్ అని. ప్రభా భలే లూజుకుంది ప్రభా ఈ నెల, భలే లూజుకుందని అనలేదు. ఎప్పుడు టైటేనా? టైట్ అంటే ఏంది? బొమ్మట్టుకుపోవడం అని. అవునా కదా? టైట్గా అనుకోండి. ఇప్పుడు దీన్ని కథకి ఇక్కడ వేసేసాను అనుకోండి, ఏమన్నట్టు? టైట్ ఉన్నట్టు. లూజుకున్నప్పుడు ఎప్పుడు మనం దేవుడు అంటే ఎప్పుడు దేవుడు ఏం లూజుగా చేయలే, మనకు ఎప్పుడు టైటేనా? లూజుకున్నప్పుడు దేవుడా భలే లూజుగా ఉన్నాయా ఇప్పుడు, డోల్గా అని ఎప్పుడు అనమే. టైట్గా ఉన్నప్పుడు మాత్రం భలే టైట్గా, ఈ నెల మాత్రం కొంచెం టైట్గా, అర్థమైందా? బాగా కటికే పరిస్థితి ఉంటుంది అంటే కొంచెం టైట్గా, సింపుల్గా రాస్తే కొంచెం టైట్. బాగా బిగిసుకుంటారు, కొంచెం టైట్గా ఉంది ఈ నెలలో అంటున్నట్లు. అదేవిధంగా ఈ టైట్లు లూజులు పోయి దేవుడి దగ్గర మాట్లాడద్దు. హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తం, దేవుని హృదయం ఏమి కోరుకుంటుంది అందరి పట్ల? అందరూ అన్నాడు ఇక్కడ అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉండడం దేవుని చిత్తమా కదా? చెప్పండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉండడం దేవుని చిత్తమా? అది ఉత్తమమైన చిత్తమా, లేకపోతే దాని తర్వాత వేరే చిత్తాలు కూడా ఉన్నాయా? దేవుడు అందరి పట్ల ఇదే కోరుకుంటున్నాడా? కొందరు ఇట్లు ఉండాలి, కొందరు గుట్టు ఉండకూడదు, కొందరు ధనవంతులుగా ఉండాలి, కొందరు పేదవాళ్ళుగా ఉండాలి, కొందరి దగ్గర 10 జతలే ఉండాలి, కొందరి దగ్గర 5 జతలే ఉండాలి, కొందరి దగ్గర సైకిలే ఉండాలి, కొందరి దగ్గర 5 కార్లు ఉండాలి, కొందరి దగ్గర సైకిల్ మాత్రమే ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడు ఇది కోరుకుంటున్నాడా? ఏం కోరుకుంటున్నాడు దేవుడు? హల్లెలూయా. అందరి దగ్గర ఎల్లప్పుడూ ఏముండాలంట? అందరి దగ్గర ఎల్లప్పుడూ అన్నిటి యందు ఏముండాలంట? సర్వ సమృద్ధి కలిగి ఉండాలంట. హల్లెలూయా. అంటే అందరి దగ్గర అన్ని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అందరికి అన్ని ఇప్పుడు బ్రదర్ చూసారా? బూత్ మాట అది బూత్ మాట. అది పచ్చిగా మనకి చెవులు ముసుగులా కనపట్లేదు కానీ బూత్ మాట. దేవుడు అందరికి అన్ని ఇవ్వడు బ్రదర్. ఇక్కడ ఏముంది? ఇక్కడ అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి. అంటే చర్చ్ అందరూ ఎక్స్పెక్ట్ చేయబాకండి. చర్చిలో అందరూ ధనవంతులు ఉండలేరు. పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్. మా బడవ ఈ సెక్షన్ ఊరుకుంటే వెట్టించి అనిపిస్తుంది. చదువుకున్న పుస్తకాల్లో లోవర్ సెక్షన్, బిలో ద పావర్టీ లైన్, లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హై క్లాస్. ఎవడో కనిపెట్టింది ఈ సెక్షన్ అనిపిస్తున్నా. మనం ఎంతమంది చూసుకున్నాం? వీళ్ళు పేదవాళ్ళు ఉండరు అనే వాక్యం మనం చూసుకున్నాం. హల్లెలూయా. నేను చెప్పింది కానీ చేస్తే మీలో పేదవాళ్ళే ఉండరని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, దేశంలో పేదవాళ్ళు ఉన్నారా లేదా అనే సెకండరీ, సంఘంలో పేదవాళ్ళు ఉన్నారా లేదా అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే ఆ వాక్యాన్ని చేయకపోవడం అంతే. మీరు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నేను చెప్పిన ఆజ్ఞని కానీ ఫాలో అయితే మీకేం తక్కువ కాదు, మీలో పేదవాళ్ళు ఉండరు అన్నాడు. అనడం ద్వితీయోపదేశకాండంలో. హల్లెలూయా.
వీళ్ళు పేదవాళ్ళు ఉండరు. ఇక్కడ ఏమంటున్నాడు? అందరికి చూడండి ఇప్పుడు, అయ్యా ఆయన ఏమయ్యా వాళ్ళ కోటీశ్వర్లు వాళ్ళ దగ్గర ఎన్నైనా ఉంటాయి, మన పరిస్థితి కాదు కదా అని సంఘంలో వాళ్ళు వేరే సమస్యల గురించి అనుకోవడానికి ఆస్కారం ఉందా? అవసరం లేదంట నేను. హల్లెలూయా. దీన్ని మనం ఫాలో అవ్వగలిగితే చూడండి, నా దగ్గర 10 జతల బట్టలు ఉన్నాయి అనుకోండి, అర్థమైందా? సమృద్ధ కాదా? 10 జతలు ఉన్నాయి, సమృద్ధ కాదా? సర్వ సమృద్ధి అనే పదానికి సర్వ సమృద్ధి అని అంటే భూమి మీద జీవించేదానికి సంబంధించి సర్వ సమృద్ధి అని, అవునా కదా? చూడండి, నా దగ్గర 10 జతలు ఉన్నాయి, సమృద్ధ కాదా? ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ గా తీసుకుంటే అందరి దగ్గర దేవుడు కోరుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర 3 బండ్లు 5 కార్లు ఉన్నాయి అనుకోండి, ఏమండి? 3 బండ్లు 2 కార్లు ఉన్నాయి. ఎందుకు? మీరు చెప్పాలి. అన్నిటి మీలో మీరు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి అంటే 1 బండ 2 బండ్ల చెప్పాలి. 1 కంటే ఎక్కువ, అవునా కదా? 1 కంటే ఎక్కువ. బియ్యం బస్తాలు పేస్ట్ ఉంటుంది, ఇది పేస్ట్ తీసుకున్న ట్యూబ్ ఉంటుంది, అర్థమైందా? చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నామంటే ట్యూబ్ వత్తాలి, వచ్చి ట్యూబ్ అయిపోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూబ్ వత్తాలి, అర్థమైందా? అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ట్యూబ్ మడతపెట్టి వత్తాలి. మీరు బాలేదా? ఆ స్టేజ్లో ఉండ బాలేదా? మడతపెట్టి వత్తాలి. మడతపెట్టి వచ్చిన తర్వాతకి మొత్తం పూర్తిగా మడతపెట్టి దాని నాజిల్ దగ్గర వత్తాలి, ఇంకా వత్తాలి. వచ్చిన తర్వాత ఇంకా అది అల్లాడి దండవరా నీకు చెప్పి పేస్ట్ మీదకి పేస్ట్ రాదా? అర్థమైందా? అంతే ప్రభువా, ఇన్ని రోజులు టూత్ పేస్ట్ వచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పకూడదు. అప్పుడే కట్ చేయాలి. కట్ చేయబడిన వెనక భాగం ముక్కని తిప్పాలి. 1 రోజు, 2వ రోజు తిప్పాలి. పూర్తిగా అది అయిపోయినాక నీళ్ళు వేసి మళ్ళీ పుగిలించాలి. దాన్ని పక్కన పడేసిన తర్వాతకి 2వ ముక్క, ఏది ట్యాప్ ఉంటుంది ముక్క, దాన్ని పట్టుకోవాలి. అది కూడా ఇంతకుముందు అనగడితే ఇట్లా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎట్లా తెలుస్తారు మీకేంటంటే, తెల్లకి కనిపిస్తున్నాయా? హల్లెలూయా. దీన్ని ఏం చేయాలి? మళ్ళీ బ్రష్ పెట్టి తిప్పేయాలి, మళ్ళీ 2వ రోజు తిప్పాలి, మళ్ళీ 3వ రోజు తిప్పాలి. మొత్తం ఇది ఏమి దాంట్లో పేస్ట్కి సంబంధించిన కలర్ కనబడకూడదు. ఆ రకంగా 2 అయిపోయి దాన్ని పడేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పేస్టులు ఉండాలి? ఒక బ్రష్ నువ్వు వాడుతున్నావు, స్టాకింగ్ ఎన్ని ఉండాలి? 1 కంటే ఎక్కువ ఉండాలి. 1 నువ్వు వాడుతున్నావు. చూడండి, ఎందుకు చూడండి, మీరు మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల, అంటే సర్వ సమృద్ధి గల ఉత్తమమైన ప్రతి కార్యము చేయడం. అంటే ఉత్తమమైన సడన్ గా ఎవరైనా గెస్ట్ వస్తారు, వాళ్ళు టూత్ బ్రష్ తెచ్చుకోవాలా? అర్థమైందా? మనం ఏం చేస్తాము? ఏం చేయాలి? ఏళ్ళు చూపించమని చెప్పి వచ్చిన గెస్ట్కి చెప్పి, గెస్ట్ ఏళ్ళు చూపించి ఆ ఏళ్ళు అట్టే పెట్టుకుంటే, స్టాప్ వాచ్ కానీ పెట్టామంటే ఒత్తి ఆ పట్టు వస్తుంది వేసి ఆ రుతుకో అని చెప్పి ఇలాగా అనబడతావు. హల్లెలూయా. ఎన్ని సోపులు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమైందా? మరి ఎక్కువ నవ్వద్దండి, అర్థమైందా? నేను ఏదో సోప్ వాడుకుంటుంటాను, అర్థమైందా? అది సగం మరిగిపోయి ఉంటుంది. ఇంటికి ఎవరు గెస్ట్ వస్తారు, బాత్రూంలోకి వెళ్తాడు, ఆ సోప్ పట్టుకుంటాడు, దానికి ఏముంటాయి? వెంట్రుకలు ఉంటాయి, అర్థమైందా? వాడుక వల్ల ఏం చేయకూడదు, దాన్ని సోపులు ఎన్ని ఉండాలి? హల్లెలూయా. మనకే కాకుండా ఇతరులకు కూడా ఇచ్చేదానికైనా సమృద్ధి అయిన అన్ని పదార్థాలు మన దగ్గర ఉండాలి. అది దేవుని చిత్తం. సి వాట్ ఈజ్ రియల్ ప్రాస్పెరిటీ అనే దానికి ఆన్సర్ ఏంటంటే,
జీవితకాలం గుర్తుపెట్టిన ఆశయం ఇది. రియల్ ప్రాస్పెరిటీ 8వ వచనం. ప్రాస్పెరిటీ అర్థం, ధన సమృద్ధి దానికి అర్థం ఎందుకు ఉండాలి, ఎందుకు నాకు అర్థం ఇక్కడ ఉంది. ఉత్తమమైన ప్రతి కార్యం, అంటే ఉత్తమమైన ప్రతి కార్యం, ఉత్తమమైన ప్రతి కార్యం. హల్లెలూయా. 2 వీలర్లు 3-4 ఉన్నాయి అనుకోండి, నాకు ఎన్ని అనుకోండి, 3-4 ఉన్నాయి అనుకోండి. ఉత్తమమైన ప్రతి కార్యం. ఇప్పుడు చూడండి, నేను చర్చకు వస్తున్నాను, మీరు చర్చకు వచ్చే బ్రదర్కి బండి లేదు, కష్టపడి బండి వస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను, నా బండి ఎక్కురా అంటాను కొన్ని రోజులు, అవునా కదా? నా ఒక్క బండి ఉంది. అదే నా వ్యక్తికి కూడా బండి ఉంటే ఇంకో వ్యక్తిని ఎక్కించుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అట్లా మనలో మనం అన్ని సమృద్ధిగా ఉన్నాం దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హ్యాండ్ బ్యాగ్ ఎన్ని ఉండాలి, ఈ ప్రత్యేకం చెప్పలేదు అనుకుంటాను. హ్యాండ్ బ్యాగ్ ఎన్ని ఉండాలి, ఒప్పుకో, మన మనసు ఒప్పుకో. ఒక్క హ్యాండ్ బ్యాగ్ అంటే ఒప్పుకో, మనసు అంతే. మొత్తం మార్చా, ఒక్క హ్యాండ్ బ్యాగ్ అంటామా? ఎన్ని ఉండాలి హ్యాండ్ బ్యాగ్లు? ఒకరికంటే ఎక్కువ ఉంటాయి అంతే. అప్పులున్న హ్యాండ్ బ్యాగ్ 5 ఉంటాయి అంతే, ముందళ్ళు అంతే, అవునా కదా? అన్నిట్లో అట్టే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 10 జతలు ఉండాలి, చెప్పులు, షూస్, శాండిల్స్ 10 జతలు ఉండాలి. మీ చెప్పులు అరిగిపోయినట్టున్నాయి, ఇవి ట్రై చేయండి, పడితే వేసుకుని చెప్పాలి మనం. హల్లెలూయా. మరీ ఎక్కువ ఉండకూడదు కదా, దేవుణ్ణి మర్చిపోతాం, తనిఖీ మాలనోడా దేవుణ్ణి మర్చిపోతావరా అనాలి. అటు మర్చిపోతాం దేవుణ్ణి, ఎందుకు మర్చిపోతాం దేవుణ్ణి? ప్రాణం పెట్టి అర్థం కాల్సి మర్చిపోతాం, డబ్బులు ఇస్తే మర్చిపోతాం. ఉన్నప్పుడు అన్ని బాగా చేసినావా, లేనప్పుడు ఉన్నావా అసలు ఉన్నావా అని పడలేదా? లేనప్పుడు ఉన్నావా అసలు ఉన్నావా అని పడతావు, ఉన్నప్పుడేమో నువ్వు ఉన్నా కూడా నాకు వద్దని పడితే దాన్ని ఏమంటే దరిద్ర బతుకంటావు. హల్లెలూయా, హల్లెలూయా. You see a fellow woman of God, you see a fellow sister in Christ. అర్థమైందా? కొంచెం పాతగా నలిగిపోయిన హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటుంది, దాన్నే పట్టుకొని వస్తుంది. కొన్ని వారాలు అబ్జర్వ్ చేశాను, అందుకో నా దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి, 4-5 బ్యాగులు ముందు పెట్టి ఏదో తీసుకుంటే ఎట్లుంటుంది ఆ మనిషికి? దట్ ఈస్ రియల్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అవసరం ఉండే వాళ్ళ కళ్ళలోకి చూచి, అర్థమైందా? ఇదిగో నా దగ్గర ఎంత అనడం ప్రాస్పెరిటీ. అబ్బా కష్టపడి సంపాదించుకున్నాయి, రేపు ఏం తింటాం, అందరికి ఇచ్చుకుంటా పోతే ఏమవుతుంది? అది పిసినాడతాం, అది దరిద్రస్తుంది. అందరికి ఇచ్చుకుంటా పోతే ఏమవుతుంది? అమ్మ అందరికి చేసి మనకేం మిగులుతుంది, రేపు మెత్తి పెట్టుకోవాలి. దిస్ ఈస్ అవర్ బిజినెస్. అది దరిద్రం, అంటే అది దరిద్రం. దట్ ఈస్ నాట్ ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే అకౌంట్లో 10 లక్షలు ఉండడం కాదు. ప్రాస్పెరిటీ అంటే 10 కోట్ల ఆస్తులు ఉండడం కాదు, 10 చీరలు ఉండడం కాదు, 20 నగలు ఉండడం కాదు. రెడీగా పంచిపెట్టేదానికి, ఉత్తమైన ప్రతి కార్యం చేసేదానికి రెడీగా ఉంటుంది వాటిని బట్టి, అది ప్రాస్పెరిటీ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. 20 లక్షలు ఆడబిడ్డ పెళ్లి కోసం ఎత్తిపెట్టాం. దేనికోసం ఎత్తిపెట్టాం? ఆడబిడ్డ పెళ్లి కోసం 20 లక్షలు ఎత్తిపెట్టాం. ఎన్ని లక్షలు ఎత్తిపెట్టాం? వేరే వాళ్ళు కరెక్ట్గా 10 లక్షలు అవసరం వచ్చింది, తీస్తాం బయటికి. కష్టపడి ఎత్తిపెట్టినాయి. కష్టపడి ఎత్తిపెట్టినాయి అనే మాట దేవుడు ఆడున్నాడు. కష్టపడి ఎత్తిపెట్టినాయి, దేవుడు ఆడున్నాడు ఆ మాటలో. హల్లెలూయా. అందుకే ఆ సిస్టమ్ వేరే, దేవుడి సిస్టమ్ వేరే. అతడు వెదజల్లి దరిద్రులకు లేదా పేదలకు ఇచ్చను అని దేవుని గురించి చెప్పబడిందని కింద మెన్షన్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన ధర్మాలు వేస్తే ఇంకా దేవుడు దిల్లుకోసి అంతే. నీ ఇంట్లో విగ్రహాలు ఉన్నా సరే. బైబిల్ ఉందా? ఎవరు దాన ధర్మాలు చేస్తే నువ్వు ఎవరిని మొక్కుతున్నా సరే నీ కాడికి వస్తాడు దేవుడు అంతే. ఆన్సర్ చెప్పండి, ఎవరున్నారన్న బైబిల్లో? కొర్నేలు. హల్లెలూయా. పలానా ఆయన దగ్గరికి మనిషిని పంపించి ఆ మనిషిని పంపించుకొని దేవుడు చెప్పినాడు. చూసారా ఏంద్రా చేసినాడంటే వ్యక్తి? ఇదే ఆయన చేసిందంతా, అవునా కదా? పిసినారి క్రైస్తవుడు కంటే దానివల్ల ఇచ్చే అనుడే దేవుడికి ఇష్టం. డబ్బుల విషయం ఏం మాట్లాడుతున్నాను నేను. దేవుడు లోకం ఎంత ప్రేమించిన అది వేరే. క్రైస్తవుల మధ్య దేవుడిని అంగీకరిస్తే దేవుడు రక్షణ గురించి అది నేను కాదనట్లేదు. పిసినారికి 10 రూపాయలు కూడా ఇల్లు అన్నట్లు. మాస్టర్ వస్తున్నానంటే డబ్బులు వేసి వస్తుంది, తాకుంటారు బాగా ఇంట్లో. మీరు లేనని చెప్పి నువ్వు బాధ చేయించుకొని పంపించేయని అతను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సీజన్లో బియ్యం అంటే గుడికి వెళ్ళాల్సి చెప్పి ఆ సీజన్ గుడికి పోవాలి.
అర్థమైందా? ఇంట్లో కార్యము గుడిలో కార్యం రెండు ఒకేసారి పడ్డాయి అనుకో కొంచెం ఇట్లా పెడుతుంటారు. ఏంటి కూచిపూడి భరతనాట్యము అంటే ప్రైజ్ లో అంటారు దాన్ని, ఇట్లా పెడుతుంటారు, దూరంగా వెళ్ళిపోతుంటారు అట్లా. ఉత్తమమైన ప్రతి కార్యం మనం చేస్తే రెడీగా ఉండాలి. హల్లెలూయా. ఏ సమృద్ధి కలిగి, హల్లెలూయా హల్లెలూయా. అన్ని ఉంగరాలకి అన్ని చేతులకి సరిపోయే కాక ఎక్స్ట్రా ఉంగరాలు కబోర్డ్లో ఉండాలి. నీ అన్ని వాళ్ళకి ఎదుగుతుందా వీడు చెప్తాను ఇట్టే ఒక్క చచ్చిపోయేటట్టు చెప్తాను, ఏ చెప్తా ఇట్టే మార్చుకోను. హల్లెలూయా. నీ అన్ని వాళ్ళకి పట్టే సరిపోక ఎక్స్ట్రా నీ కబోర్డ్లో ఉండాలి. ఎందుకు? వేరే వాళ్ళకి ఇచ్చేదాని కొరకు. హల్లెలూయా. అవసరమైతే దాన్ని అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి పేదలకు ఇచ్చేదాని కొరకు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నీకు సరిపోగా నువ్వు వేసుకోగా సరిపోతానికంటే ఎక్కువ బట్టలు నీ కబోర్డ్లో ఉండాలి. 2-3 రోజులు కాదు, ఇంకా ఎక్కువ జతలు చెప్పులు షూస్ నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఎప్పుడు ఎవరికి అవసరం వస్తుందో మనకు తెలియదు, కానీ మన దగ్గర రెడీగా ఉండాలి వాళ్ళకి ఇచ్చేదానికి. ఎప్పటికి ఏ అవసరం వస్తుందో తెలియదు, ఉత్తమమైన ప్రతి కార్యం మనం రెడీగా ఉండాలి. దాని కొరకైనా సమస్త విధమైన కృపను దేవుడు విస్తరింప చేయగలడా చేయలేడా? అక్కడేముంది చేయగలడు ఉందా? చూసారా? దేవుడు చేయలేడేమో అనుకోవద్దు, టైంకి మనకు లేకపోతే ఎట్లా అని అనుకోవద్దు అంటున్నాడు. సమస్త విధమైన కృప దేవుడు. హల్లెలూయా. పురుషులతో మాట్లాడుతున్నా, మీ పేరు మీద 3-4 బండ్లు ఉండాలా? ఏముండాలా? ఉండాలి. బ్రదర్ 2 బండి కొంటే ఒక ట్యాక్స్ ఎంత వేస్తారు మహా అంటే? మేము కడతాము. అవునా? ఒక బండికి 2 బండి కొంటే 2,000 ట్యాక్స్ కడతాము. ఏమి? హల్లెలూయా. నీ పేరు మీద 4-5 బండ్లు ఉండాలా? ఒత్తి మాటలు చెప్పి మన ఇద్దరిని బలపరిస్తే కుదరదండి, కొన్ని కార్యాలు చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒత్తి మాటలు చెప్పి ఆదరిస్తాము, మీరు సహవాసం వస్తుందండి, దేవుడు కార్యం సరే నేను కాదనట్లేదు, అవి కూడా చేస్తాడు, దేవుడు చేస్తాడు, కాదనట్లేదు. మనం అట్లా ఉత్తి మాటల వరకే మనం ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా. సంక్రమణ ఇల్లు కట్టాలి. అదే మనము నా స్థాయికి బట్టి నేను 10,000 వేసి, దెబ్బొక స్థాయి బట్టి దెబ్బొక 20,000 వేసి, జీవన 30,000 వేసి ఇల్లు పడతాను తెలిసింది వాడు అని చెప్పి చచ్చిపోయి లిమిట్స్ ఎట్లుంటుంది చూస్తాడా? బంధువులు సాయి శంకరన్న పోరా, నాకు ఒక గుడి ఉంది, నాకు అక్కడ ఒక పెద్ద కుటుంబం అనుకోరా దగ్గర మా శని లోకాన్ని. హల్లెలూయా. నాకే శంకరన్న అర్థం చేస్తాం అందుకుంటే ఇంకేం చేయగలం అంటే ఏముంటుంది? ఉండే గాలి కూడా తీసేసినట్టు అవుతుంది. అది పల్లీలు బట్టనాలు 4 మంది చెప్పిస్తాం కదా టైం పాస్కి, అట్లా ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి అని చెప్పండి. దేవుడు సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. దేని ద్వారా చెప్పండి? నువ్వు విత్తే విత్తనం ద్వారా. హల్లెలూయా. పెద్దోడు అండి మన దేవుడు, చాలా పెద్దోడు, మనకందరి తండ్రి చాలా పెద్దోడు. ఆయన దగ్గర చాలా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. పని చూసుకుంటే నేను కరెక్ట్ పని చేసుకోవాలి, నేను కాదనట్లేదు. ఆ మైండ్ సెట్లో మనం ఉండకూడదు. దేవుడు సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. డెఫినేషన్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఏం మీరు చెప్పారు అనుకోండి, డెఫినేషన్ చెప్పండి బ్రదర్ విన్నాను అనుకోండి, క్రిందిలు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం అదే డెఫినేషన్, ప్రాస్పెరిటీ డెఫినేషన్ అదే. హల్లెలూయా హల్లెలూయా. నాకు నా ఇంట్లోకి సరిపోగా నేను దశంభాగాలు ఇస్తూ, మళ్ళీ సేవకులకి ఇస్తూ, మళ్ళీ అంతర్జాతీయ పరిచర్యకి విద్యుతూ. హల్లెలూయా. పల్లెల్లో పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, అర్థమైందా? వాళ్ళకి బండ్లు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, సొంత వెహికల్ ఉండదు, పల్లెల్లోనే పరిచర్యం తోడు పిలుపుంటుంది. వాళ్ళకి నేను నా బండి ఇచ్చేస్తూ, నెల నా డబ్బులు పంపిస్తూ, నెల బియ్యం బస్ పంపిస్తూ, మై గాడ్ అది బతుకంటే. హల్లెలూయా హల్లెలూయా. కొందరు ఎందుకు తెలుసా? అదే పనిగా యాక్టివ్ క్రిస్టియన్ కమ్యూనిటీ పెడుతుంటే యాక్టివ్గా తిరుగుతుంటారు. క్రిస్టియన్ పరిచర్లో సహవాసాల్లో యాక్టివ్గా పరిచయం డబ్బుల కోసం తిరుగుతారు కొంతమంది. ఎక్కడ తిరిగితే మనకు డబ్బులు వస్తాయి తిరిగే డబ్బులు కాదు, పరిచయం చేయాలని ఉంటుంది కానీ డబ్బులు ఉండవు. తిరుగుతారు, డబ్బులు ఉండవు. గాడ్ ఈస్ గివింగ్ సీట్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి విత్తనాన్ని విత్తనమిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇత్తనం మర్చిపోకూడదు.
విత్తున్నాను వస్తుంది, విత్తున్నాను వస్తుంది, విత్తున్నాను వస్తుంది, విత్తున్నాను వస్తుంది, విత్తున్నాను వస్తుంది, విత్తున్నాను వస్తున్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు విక్రమింపడ్డావు మనుషుడు, దేవుడేమో విక్రమింపడ్డా విత్తనాలు వస్తాయి. హల్లెలూయా. మనం మోసపోవడం లేదు. హిమ్ములో పెడితే మోసపోతావు, అక్కడ పెడితే దేవుని రాజ్యంలో విత్తుంటే అది బాగుండేది. అది డబ్బులేదు. 3 నెలల్లో 3 రెట్లు వస్తాయంట. దాన్ని ఏం ధనాపేక్ష అనరా దాన్ని? నువ్వు ముసుకేసి గనక పిన్ను పెట్టి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? 10,000 ఇచ్చిన 3 నెలలు అయితే 30,000 వస్తుంది. దాన్ని ఏమంటారు? ధనాపేక్ష అనరా దాన్ని? హల్లెలూయా. ధనాపేక్ష కానీ సరైన అపేక్షత చూడండి. అర్థమైందా? 100 రూపాయలు ఎత్తున్నా వస్తాయి 10,000. అది దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం. హల్లెలూయా. 100 రూపాయలు ఎత్తున్నా వస్తాయి పంట, అది దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం. అది దేవుని మీద అపేక్ష కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. బ్యాంకింగ్ కాదు, వడ్డీ కాదు, మనుషులు కాదు, దేవుడు దేవుడు దేవుడు. హల్లెలూయా. ద బెస్ట్ ప్లాన్ పాత్వే టు ప్రాస్పరిటీ ఏంది అని అంటే విత్తుట. విత్తుట. హల్లెలూయా. అన్నిటిలో నుంచి బయటపడేదానికి, ఎంత తప్పని చెప్పండి, బయటపడేదానికి ఉత్తమమైన శ్రేష్టమైన మార్గం ఏంటంటే విత్తుట. అదే విత్తుట. హల్లెలూయా. హల్లెలూయా. 40,000 ఎత్తిపెట్టున్నాము. ఏం కట్టేదానికి? ఇల్లు కట్టేదానికి ఎత్తిపెట్టున్నాము. 40,000 ఎత్తిపెట్టున్నాము ఇల్లు కట్టేదానికి. లేకపోతే 60,000 ఎత్తిపెట్టున్నాము. లేకపోతే 20,000 ఉంది, 20,000 ఎత్తిపెట్టవచ్చు. లేకపోతే 10,000 ఉంది, 10 లక్షలు ఉంది, ఎత్తిపెట్టచ్చు అన్నట్టు. అర్థమైందా? సడన్ గా ఏదో కళ్ళకు కనపడేలాగా సంఘంలోనూ సంఘస్థులుగా ఏడో వరకు అవసరం పడింది. ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను గ్లోరియా కోసం ఫిక్స్డ్ వేసాను అనుకోండి. ఒక 5 లక్షలు ఫిక్స్డ్ వేసాను అనుకోండి. గ్లోరియా కోసం ఫిక్స్డ్ వేస్తున్నాను అనుకోండి. ఫిక్స్డ్ వేస్తున్నాను. నేను నార్మల్ చర్చ్ మెంబర్ని, నేను పాస్టర్ కూడా కాదు, నార్మల్ చర్చ్ మెంబర్ని. నేను నార్మల్ చర్చ్ మెంబర్ని. పాస్టర్ వేరే ఎవరు ఒక ఆయన ఉన్నాడు. ఫలానా కిషోర్ అనే వ్యక్తికి, సంఘం అనే వ్యక్తికి 1 lakh అప్పు ఉంది, అవసరం ఉంది. ఆయనకి సంఘం అంతా ప్రార్థన చేద్దాం అనే న్యూస్ మనందరికి వినపడింది. నాకు కూడా వినపడింది, సంఘస్థుని కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు నేను ఆ ఫిక్స్డ్లో నుంచి తీసి అమ్మకించడానికి ఆస్కారం ఉందా లేదా? బిడ్డ కోసం వేసిన ఫిక్స్డ్ కదా. నీకు ఆ ఫిక్స్డ్ మీద నమ్మకం ఉందా? దానికి మించి దేవుడు ఏం చేయలేడా నీ బిడ్డకి ఫ్యూచర్లో? దానికి మించి గ్లోరీకి దేవుడు ఏం చేయలేడా? ఆ ఫిక్స్డ్ ద్వారా వచ్చిన అమ్మంతోనే బతకాలా గ్లోరీ ఏమన్నా ఫ్యూచర్లో? హల్లెలూయా. ఇప్పుడు దాని విషయమై దేవుడు ప్రేరేపిస్తే మాత్రం ఉత్సాహంగా ఎత్తుకెళ్ళిపోయి, హల్లెలూయా, అది ఇతరులకు దేవుడు ఏం కారణం చేసి చెప్పండి? వాళ్ళ బిడ్డ కోసం ఎత్తి పెట్టిని తీసుకొచ్చి ఇచ్చినానంటే ఎట్లుంటుంది వాళ్ళకి? ఆయన హృదయాన్ని ఆ కార్యం ఇంకొకరికి చేసి నన్ను ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. స్టాలిన్ సినిమా చూస్తే రాదు ప్రేరేపణ. నేను ఒకరు చేస్తున్నాను, ముగ్గురికి చేయను, ముగ్గురికి పడవా వచ్చేస్తా ఆటోమేటిక్గానే. సినిమా తీసి పెట్టేసి అందరికి వచ్చేస్తా రాదట. రాదు. లోపల కార్యం జరగాల, అది ఆత్మ ద్వారా జరగాల. హల్లెలూయా. హల్లెలూయా. It stirs the other person's heart to do the same thing to somebody else. Hallelujah. That stirs the heart of somebody else to do something for somebody else. Hallelujah. నేను బంగారం కొనుక్కున్నామని 3 లక్షలు ఎత్తిపెట్టున్నా. ఏం కొనుక్కున్నామని చూడండి. బంగారం కొనుక్కుందామని 3 లక్షలు ఎత్తిపెట్టున్నామంటే కలిగి ఉండవా కాదా? బానే. హల్లెలూయా. అదే 3 లక్షల కోసం అనితమ్మ బంగారం కుదబెట్టేస్తుంది అనుకుందాం. ఎత్తుకుపోయి అనితమ్మకి తీసుకొని పోయి బంగారం తెచ్చేసుకోబోయేటంటే నువ్వు విత్తున్నావు. ఇతరుల బంగారు విషయం నువ్వు విత్తున్నావు. నీకు 3 లక్షలు బంగారం వస్తుంది, దేవుడు ఇంటూ ఏమైనా చేయగలదా అని. నేనేమంటే దరిద్ర బతుకు మనం బతకూడదంట. నేనంటే కమ్అట్ ఆఫ్ ద ఈవిల్, బ్యాడ్, స్టూపిడ్, లేజీ, క్రేజీ సిస్టమ్ ఆఫ్ ది ఎర్త్. బయటకు రండి, దర్జాగా బతుకుతామంట నేను. హల్లెలూయా. బయటకు వస్తాం, ముసుగు నుంచి బయటకు వస్తాం. వద్దు దరిద్ర బతుకు మనకి. హల్లెలూయా. బిక్కు అంట 100 పట్టుకొని, బిక్కు అంట 1000 పట్టుకొని, రేపు ఈ 1000 పెట్టేస్తే రేపేమో పద్ది. వద్దు, ఆ బతుకొద్దావు, ఆ బతుకొద్దావు, ఆ బతుకొద్దావు.
ఇంటితో ఇది పెట్టే. నో నో నో, దట్ ఈస్ ద సీడ్ పీపుల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద సీడ్. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ పూటకి కంప్లీట్గా దేవుడిని ఆధారపడే విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? హల్లెలూయా. ఈ జోబులో ఉండేది తీసేస్తే నెక్స్ట్ పూటకి నిమ్మకాయ కొనుక్కోలేం. జోబులో ఉండేది తీసి ఇచ్చేస్తే నెక్స్ట్ పూటకి నిమ్మకాయ కొనుక్కోలేం అనేది తెలుసుండి ఇచ్చేస్తాం. చూసామా రోడ్డు చూసుకున్నాడని, అక్కడ మేనిఫెస్ట్ అయితే అది గ్లోరీ, అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది గ్లోరీ. అర్థమైందా? బ్రదర్, విధవరాలు కొడుకు లాస్ట్ ముద్ద ఉన్నా కదా, విధవరాలు కొడుకు లాస్ట్ ముద్ద. లాస్ట్ ముద్ద మనం ఎవరున్నా ఏం చెప్తాము? లాస్ట్ ముద్ద ఎవరు తినేస్తాం? ఇది నాయన ముద్ద, ఇది అమ్మ ముద్ద. లాస్ట్ ముద్ద ఎవరు తినేస్తాం? ఎవరన్నా వేసే ముద్ద దేవుడి ముద్ద తింటాం, అవునా కదా? లాస్ట్ ముద్ద. చెప్పిన పిల్లలకి భోజనం పెట్టేప్పుడు హల్లెలూయా, లాస్ట్ ముద్ద విధవరాలు కొడుకు. లాస్ట్ ముద్ద ఎవరి ముద్ద? అది దేవుడి ముద్ద. దేవుడు చెప్పినట్టు చేయాలి లాస్ట్ ముద్ద. ఈ లాస్ట్ ముద్ద తింటే నెక్స్ట్ పూట వండుకొని తినాలి. నెక్స్ట్ పూటకు తిన్నప్పుడు లాస్ట్ ముద్ద దేవుని ముద్ద, దేవుడు చెప్పినట్టు చేయాలి. వండుకొని తీసుకుని రాబో అన్నాడు ఆయన. లాస్ట్ ముద్ద. హల్లెలూయా హల్లెలూయా. వీటితో నేను ఏమి చేసుకోలేను, అప్పు కట్టలేను, వడ్డీ కట్టలేను, వీటితో ఏమీ జరగనప్పుడు దాన్ని వెత్తాలి. దాన్ని ఏం చేయాలి? వెత్తాలి. దేని చొప్పున వెత్తాలి? హృదయాన్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించే చొప్పున వెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా. నేను అనుభవపూర్వకంగా చెప్తాను, కొన్ని విషయాల్లో నేను పిసినితనం లేకుండా విత్తినా, కొన్ని విషయాల్లో పిసినితనంగా విత్తినా, రెండు చేసిన. కొన్ని విషయాల్లో పిసినితనంగా విత్తా, కొన్ని విషయాల్లో పిసినితనంగా లేకుండా ధారాళంగా విత్తా. ధారాళంగా విత్తి ఏవైతే విత్తున్నాను, ధారాళంగా ఏవైతే నేను ఫ్రీగా, సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఏవైతే నేను చేసినానో అవి ఇప్పుడు నా దగ్గర వాడకుండా అంటే పేరబెట్టుకుంటే అన్నీ ఉంటాయి. అర్థమైందా? ఇంక ఇప్పుడల్లా ఈ కొనకూడదు, ఇంకప్పుడల్లా ఈ విషయం నన్ను ఆలోచించకూడదు అనుకుంటే చాలు, అనుకున్నా కూడా వస్తూ ఉంటాయి, అంతే వస్తూ ఉంటాయి. ఇప్పుడు అవసరం లేదా అన్న కూడా వస్తూ ఉంటాయి, అంతే. హల్లెలూయా 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 హల్లెలూయా. మాకు సూక్ష్మంగా చూస్తూ ఆ మాటను ఒకసారి లాస్ట్ చదివి ముగించుకుంటాం. సూక్ష్మంగా చూస్తాం. 9:8 వచనం. మరియు సూక్ష్మంగా చూస్తాం. 8 వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ బెల్ట్లు ఎన్ని ఉండాలా? కమ్మలు ఎన్ని జతలు ఉండాలా? ముక్కుపుడులు ఎన్ని జతలు ఉండాలా? గాజులు ఎన్ని జతలు ఉండాలా? మట్టి గాజులు చెప్పట్లేదు, నేను బంగారు గాజులు చెప్పట్లేదు. అదొకటినా? హల్లెలూయా. మెట్టెలు ఎన్ని జతలు ఉండాలా? మీరు నాకు ఏ ముద్ర ఉన్నాయండి? సత్యం ఇది. హల్లెలూయా. మీరు నాకు ఏ ముద్ర వేసుకోండి, ఐ డోంట్ కేర్. సత్యం ఇది. హల్లెలూయా. కుట్టించుకోకుండా 4 జతలు బట్టలు అంటే పెట్టేస్తుంది, కుట్టించుకోకుండా అర్థమైందా? ఎందుకు వేరే ఇప్పుడు వస్తా ఉంది, ఇదిగో జత తీసుకుని ముట్టించుకో అని చెప్పించి ఎట్లుంటుంది? హల్లెలూయా హల్లెలూయా. అదే ఎల్లప్పుడూ జూన్ 1 కాదు, జూలై కూడా, ఆగస్టు కూడా, సెప్టెంబర్ కూడా, అక్టోబర్ కూడా, 2034 కూడా, 2052 కూడా. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనలో మనము, నాలో నేను సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు కష్టము కాదు దేవుడు. చెప్పండి, కష్టము కాదు దేవుడు. చేయుటకు అప్పులు కాదు దేవుడు. హల్లెలూయా. సమాజం కాదు దేవుడు, గవర్నమెంట్ కాదు దేవుడు, పెన్షన్ డబ్బులు కాదు దేవుడు.
నా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు, విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కులకి ఇప్పుడుండే బండ్లు లాంటి బండ్లు ఎన్ని ఉండాలా? శంకరునికి ఎన్ని ఆటలు ఉండాలా? చూడండి, ఈ చాలా ఎక్కువ పీరియడ్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాడు కదా శంకరుని. ఎక్కువ అదేవిధంగా సేమ్ పొజిషన్లో ఉండి ఇంకో వ్యక్తి అలా కనపడినాడు. ఆటో కొనుక్కున్నామంటే 2 సంవత్సరాలు సెట్ రావట్లేదు శంకరన్ అని ఎవడో అన్నాడు. అన్నకాడ 10 ఆటోలు ఉన్నాయి. అప్పుడు ఆటో వచ్చేసి నడుపుకో అని చెప్తే నెక్స్ట్ ఆదివారం గుడిలో కనపడతాడా? కనపడ్డా? నాకు 10 ఆటోలు ఉన్నాయి. ఫస్ట్లో నేను నీలాగే తిరుగుతా ఉండి దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ ఒకటి రాస్త 10 అయినాయి, ఇదిగో తోలుకోపో అన్నా. నెల ఎంత ఇమ్మంటావు అన్నా? పారాపో, తోలుకోపో. హల్లెలూయా. దట్ ఈస్ ప్రాస్పెరిటీ, దట్ ఈస్ ప్రాస్పెరిటీ, దట్ ఈస్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. అది సర్వసమృద్ధి కలిగి ఉంది. మరి క్రైస్తవులు అన్నీ కలిగి ఉండకూడదు, క్రైస్తువులు కదురునకూడదు, క్రైస్తువు ఇది పెట్టుకోకూడదు, క్రైస్తవు ఐజీ ఇవ్వకూడదు, క్రైస్తవు ఏజీ పెట్టుకోకూడదు. విచిత్రమైన నేను 2 రాకడ వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదని కొంతమంది సొంతలు కొనుక్కోరంట. నేను షాక్ అయినాను, షాక్ అయినా నేను. 2 రాకడ వచ్చేసి ఎప్పుడు వస్తుందో తెలియని చెప్పి సొంతలు కొనుక్కోరంట, ఏసీ కొనుక్కోరంట, కారు కొనుక్కోరంట, బండి కొనుక్కోరంట. హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు అనవసరంగా ఖర్చులు కట్ అయిపోతాయి అని చెప్పి అనుకోరు. మళ్ళీ ఏదో ఎప్పుడు వచ్చేసి 2 రాకడ తెలియదు. ఏం నొప్పి ఉంటే ఎప్పుడన్నా వచ్చేసి 2 రాకడ. హాస్పిటల్ పోకుండా మాత్రం ఉండరు, స్కాన్లకి వాటికి తగలబెడతారు అన్నట్లు. ఇల్లు కట్టుకోవడం ఎప్పుడు 2 రాకడ తెలియదు. మనం సొంతలు కొనుక్కోకూడదు. ఏమనాలి దాన్ని? గడ్డి తినేది అనాలి. ఇది ఏం తినింది? మీలో మీరు సర్వసమృద్ధి కలవారై. హల్లెలూయా. టైట్ అనే మాట కట్ చేసేసి మీ డిక్షనరీలోంచి దేవుని కృప అనే మాట పెట్టుకోండి. హల్లెలూయా. టైట్ అనే మాట మనం వాడకూడదని నిశ్చయించుకుంటాం. అర్థమైందా? ఇంకా నీకు ఈ జీవితంలో నేను టైట్ అనే మాట వాడను. అర్థమైందా? సమస్త విధమైన కృప విస్తరింపజేయగలడు, సమస్త టైట్ అనే మాట తీసి మాట పెట్టుకుంటాం టైట్ దగ్గర. సమస్త విధమైన కృపను, సమస్త విధములైన టైట్ సింగులర్, విధములైన ప్లూరల్ బహువచనం, సమస్త విధులను కృపను విస్తరింపజేయగలడు, విస్తరింపజేయగలడు. మనం విశ్వాసం ఉండి విశ్వాసంతో బతకాలి. హల్లెలూయా. విశ్వాసం మన ఊరు విశ్వాసం పడదు. సమస్త విధులను విస్తరింపజేయగలడు, సమస్త విధులను విస్తరింపజేయగలడు, సమస్త విస్తరింపజేయగలడు. అర్జెంటుగా డబ్బులు అవసరం. సమస్త విధములైన, ఇంకా వద్దు చెప్పాలి, టైట్గా కనిపిస్తే టైట్గా చెప్పాలి. రేపు ఇంకా ఈ టైం ఇంకా సమస్త విధములైన అనాలి అంతే. వేగబట్టి టైట్గా ఉంది కాబట్టి. హల్లెలూయా. పట్టుదల కొడుతుంది, పురోగతి కొడుతుంది అంతే. దేవుడు విస్తరింప చేస్తాడు. యూ డోంట్ నో వాట్ గాడ్ కెన్ డూ. దేవుడికి మనం లిమిట్ పెట్టకూడదు. ఆయన పిల్లలు నాకు పెద్ద ఆయన ఒక మాట, హౌ మచ్ ఈజ్ టూ మచ్ ఫర్ గాడ్ అన్నాడు. హౌ మచ్ ఈజ్ టూ మచ్ ఫర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐజాక్ నేను గిన్నెలు కట్టాలి, గిన్నెలు కట్టాలి, గిన్నెలు కట్టాలి. హల్లెలూయా. మా అమ్మ చచ్చిపోలే. మా అమ్మ ఒక ఇల్లు, షమ్యాకు ఒక ఇల్లు, వాష్మికి ఒక ఇల్లు. అర్థమైందా? ఉంటాడు పడి ఉంటుంది నా భార్య పేరు మీద ఒక ఇల్లు. హల్లెలూయా. పేరుగా మనీ అంతే. అర్థమైందా? ఇల్లు కోసం వస్తారు శంకరం దగ్గరికి. శంకరం బ్రష్ చేస్తూ ఉంటాడు, బయట కొత్త బ్రష్, కొత్త పేస్ట్, చేతిలో ఇంకో పేస్ట్, మళ్ళీ ఇంకో బ్రష్ పెట్టుకుని ఉంటాను. అట్లా ఎవరైనా కనిపిస్తాను అని చెప్పేసి వేసుకున్న తర్వాత బ్రష్ చేస్తున్నాడు. సార్ ఇక్కడ కొత్తగా ఏం కావాలి, కొత్తగా వచ్చాను, ఏం కావాలి మీకు అంటే, ఇల్లు కోసం ఎతకుతున్నాము, ఇల్లు లేదు. 3 ఇల్లు ఉన్నాయి చూపిస్తా దాన్ని అనేది ప్రాస్పెరిటీ అంటే. హల్లెలూయా. సరే ఇల్లు కోసం వచ్చినా, పొద్దున్నే వచ్చేసిన, టిఫిన్ చేసినావా? చేయలేదన్నా. ఇల్లు రుజు చేద్దామన్నా. బ్రష్ చేసినావా? చేయలేదన్నా. ఇదిగో బ్రష్, ఇదిగో పేస్ట్, తోకో అసలు టిఫిన్ రెడీ చేయి, ఇల్లు చూద్దాం. ఎటువంటి వాళ్ళకి లాభం కోసం టిఫిన్ చేసేదానికి వాక్యాలు చేస్తుంటారు. మన దేవుడు సమస్త విధమైన టిఫిన్ చేస్తున్నాం. ఇంటికి వచ్చి విస్తరింప చేయగలడు. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున ఫోటోలు కనపడు.
ఎదురు ఫోటో కనపడు, మన ఫోటోలు పెట్టుకుందా వాక్యాలేగా దేవుడు సమస్త విధంలో ఆయన. ఓహో ఈ దెబ్బ ఈ సంగతి, ముఖం దీనిని కూడా నష్టపెడుతున్నారు. హల్లెలూయా. ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ. సర్వసమృద్ధిగా మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా. దొంగ దేవుడిని నమ్ముకున్నాను, దొంగతనం చేయబోయి దొరికిపోయి ఆ సేవకుడు అన్ని ఎత్తుకుపోయి దొంగేస్తే దొంగ మారిపోయి దేవుడు నువ్వు చెప్పలా మీకు ఇవన్నీ కాదురా. ఇట్లాంటి మంది వస్తే దేవుడిని నమ్ముకుంటే ఆయన ఎవరో నాకు కావాలి సార్, చంపేసేదానికి చంపేసి మన అన్ని దొంగ దోచుకుందాం అనే దొంగని దేవుడు పట్టుకోవాలా? దేవుడు పట్టుకున్నాడు, ఐటెంల ద్వారానే పట్టుకున్నాడు. వాడు ఏ ఐటెం దొంగతనం చేద్దామని ఐటెంలే ఫ్రీగా వాడిలో పెట్టి ఇది చేయాల్సిన అవసరం లేదురా నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. వింటానన్నారా? సరే వింటానవా? ట్యాప్ కావాలంటే ఎవరిని అడగాలి? హల్లెలూయా. హల్లెలూయా. వి షుడ్ ఆస్క్ గాడ్. అర్థమైందా? వి షుడ్ సో సిట్. నేను ప్రేయర్ నేర్పించాలి, మనం కూడా ప్రేయర్ నేర్పించాలి. అర్థమైందా? రేపు నీకు ఇది కావాలి కదా, నా దగ్గర ఇంతే ఉన్నాయిరా, నా దగ్గర ఇంతే ఉన్నాయి, నీకు ఇది కావాలి కదా, ఇదిగో తీసుకో, దేవుడు ప్రార్థన చేయి, దేవుడు ఎవరికి ఎటువంటి ఇద్దరు అని చెప్పాలి. బడికెత్తుకోబో. హల్లెలూయా. నీకు ట్యాబ్ తీయాలా, నా డబ్బులు నాకు అడుగు ఉన్నాయి, లేకపోతే నీకు యూనిఫామ్ తీయాలి, నా డబ్బులు ఇంతే ఉన్నాయి, అర్థమైందా? తీసుకోబో స్కూల్కి, చూడు నీ క్లాసులో అందరినీ. నీకంటే ఎవరు తక్కువ ఉన్నారు, ఎవరు చూడు, ఇదిగోరా దేవుడు ఇమ్మంటున్నాడు అని. స్కూల్ పిల్లడు ఇంకో స్కూల్ పిల్లడు ఎట్టుంటుంది, మమ్మీ స్కూల్లో నా ఫ్రెండ్ జాంటీ 100 రూపాయలు ఇచ్చి దేవుడు ఇమ్మన్నాడు అని చెప్పినాడు మమ్మీ. జాంటీ పేరెంట్ అర్థమైపోతారు, ఓ వాళ్ళు క్రైస్తవులు కదా, పేరు మన కొడుకా. ఎవరు మెన్షన్ చేసినాం మనము? We live by the name of our God. హల్లెలూయా. We live by the name of our God. హల్లెలూయా. నేను ఎదురు చూస్తున్నా, ఈ బండిని ఎట్ట తగలబెడదామా అని ఎదురు చూస్తున్నా, నేను ఈ బండిని ఎట్ట తగలబెడదామని ఎదురు చూస్తున్నా. హల్లెలూయా. పుచ్చుకుంట కంటే ఇచ్చుట శ్రేష్ఠ. హల్లెలూయా. ఇచ్చే దాంట్లో ఉండే మజా ఇంకా దీంట్లో లేదంతే. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషముతో ఇచ్చే దాంట్లో కూడా సంతోషం ఉండదు, మాటలో కూడా సంతోషం ఉండదు, ఉత్సాహం ఉండదు, ఏముండదు. సంతోషముతో నిద్రలేపు పడతారు, వాక్యం అంతా ఎప్పుడు అయిపోతుంది. సంతోషముతో ఇచ్చాడు, నిద్ర వస్తుంది, నిద్ర లేచినట్టుగా ఉంటుంది, మళ్ళీ నిద్ర వస్తుంది, మళ్ళీ తట్టాలి, దీనికి పోయి పడవాలి, ఏయ్ వచ్చినామని. హల్లెలూయా. ఉత్సాహం ఇచ్చేవాడి అది కూడా దీర్ఘంగా డల్గా అన్నట్లు ఉత్సాహమే ఉండదు దాంట్లో కూడా. ఏం చూస్తుంది పేరే దానికి. హల్లెలూయా. ఈ పక్కన చూసి చెప్పండి, దేవుడు నీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు నీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. 6 నెలలు ఉన్నాయి, ఏం జరగదా కార్యము? 6 నెలల్లో ఏం జరగదా? జరగతాయే. హల్లెలూయా. దేవుడు నన్ను చూసారు ఆ మాటలో, దేవుడు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. దేవుడు విస్తరింపజేస్తాడు. దేవుడు విస్తరింప. We don't look towards man, we don't look towards circumstances, we don't look to our family in any limitations. God shall supply. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెయ్యి ఎట్లా వస్తుంది అన్నట్లు మన దగ్గరికి, ఎట్లా వస్తుంది అన్నట్లు. అర్థమైందా? తిప్పేం చేస్తాడు? నువ్వు ఇచ్చేదంత, నువ్వు ఎంత వేస్తావు కదా, దీంట్లో నువ్వు ఎంత వేస్తావు, ఇది దేవుని చెయ్యి అనుకో. మొక్కమైన వేస్తావు, ఇంకొకరిని వేస్తారా? అందరు వేస్తారు. అర్థమైందా? అందరి దగ్గర ఎప్పుడు చెయ్యి వచ్చి నేను తిరిగితే ఏమవుతుంది? ఏళ్ళు కొట్టినట్టు కదా. ఇప్పుడు మనం జరిగినాయా, మన మధ్యలో జరిగినాయా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చెయ్యి అట్లాంటిదే. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ చెయ్యి మాత్రమే ఆ చేతిలో పెడతావు. అర్థమైందా? అన్ని చేతులు అయిపోయినాక తిరిగి నిన్ను మిత్రులు పెడితే ఏడుకోవటమే ఇంకా, అంతేనా కదా.
నా భాషలో చెప్పాలంటే జవురుకోవటమే. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో కళ్ళు మూసుకొని చెప్తాం, అన్నిటి యందు ఎల్లప్పుడూ నేను సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు నా యేసయ్య, నా దేవుడు నా యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మిరాకిల్స్ జరుగుతాయి. ఈ మాటను పట్టుకునే వాళ్ళకి మిరాకిల్స్ జరుగుతాయి. ఆర్థికమైన మిరాకిల్స్ జరుగుతాయి. ఆర్థికమైన నువ్వు పొద్దున్న లేచావు, బయటికి వెళ్ళి ఓడుస్తున్నావు, నీ ఇంటి ముందు పట్లం పోయింది, పట్లం ఓపెన్ చేస్తే 20,000 రూపాయలు 2,000 రూపాయలు కట్లు ఉన్నాయి. చెబుతున్నావు, మళ్ళీ ఇదే పొద్దున్న లేచి ఇంకోవాలా అంతా చూడాలా, నీది గాంధీ రాత్రి లేనిది కొత్త మూట కదా కనపడింది. మూట తెరిస్తే 2,000 రూపాయలు కట్లు ఉన్నాయి. జరగతాయి. హల్లెలూయా. దేవుడు నా యెడల సమస్త కృపను విస్తరింపజేయను. టింగ్ టింగ్ వచ్చింది మెసేజ్. ఓపెన్ చేస్తే యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ అయిపోలా. హల్లెలూయా. దేవుడికి లిమిటేషన్స్ పెట్టకూడదు. సమస్త విధమైన కృపను దేవుడు విస్తరింపజేస్తాడు. సమస్త విధమైన కృపను దేవుడు విస్తరింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? ఒక చెప్తే నమ్ముతున్నారా? హల్లెలూయా. యేసు ప్రభు శరీరం, యేసు రక్తం మన మధ్యనే విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తాం. తల వంచి కళ్ళు మూసుకుంటాం.